తబలా బ్యాగ్ 250 రూపాయలు. ఆ తబలా బ్యాగ్ చినిగిపోతే బ్యాగ్ కుట్టించుకోవడానికి అన్న దగ్గరికి వెళ్తే, అన్న బ్యాగ్ చినిగిపోయింది అన్న, బ్యాగ్ కుట్టించుకోవాలంటే, అవునా ప్రార్థన చేసుకోబా. దేనికి? ఇంచుమించు 8 నెలల బతిమాలెం. సింగపూర్ వెళ్తుంటే, అన్న కూల్పిక్స్ 4400 అని ఒక కెమెరా వచ్చింది, భలే ఉంటుంది సాక్ష్యాలు. అప్పుడు బలిపెట్ట మాసపత్రికలు వేసేవాళ్ళమే. ఆ చిన్న కెమెరాతో వెళ్ళి తీసుకుని వచ్చి ఆ సాక్ష్యాలన్నీ గుర్తుపెట్టుకుని రాయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కూల్పిక్స్ 4500 అని కెమెరా ఒకటి వచ్చింది, చిన్నది. మోహన్ సి లాజరస్ గారు వాళ్ళ టీం వాడుతున్నారు. అదైతే ఫోటో తీసి ఫోటో మీద బటన్ నొక్కి వాయిస్ రికార్డ్ చేసేయచ్చు. పేరు, ఊరు, సాక్ష్యం టక్క 4 మాటలు చెప్పేస్తే అది ఉండిపోద్ది. తర్వాత మరలా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఇన్ని సాక్ష్యం రాసుకోవచ్చు. అది చెప్పి అన్నకి అదొకటి కొని పెట్టండి అన్న అంటే 8 నెలల్లో 8 గుర్తొచ్చినప్పుడల్లా వెళ్ళడం, ఆ మాట ఈ మాట మాట్లాడి అన్న దగ్గర ఆ మాట ఈ మాట అంటే పరిచయం గురించి. సందు దొరికింది అయ్యగారికి, మూడు బాగుంది అనుకున్నాం అనుకో, పక్కకి వెళ్ళి అన్న కెమెరా అన్న ఉన్నదాంతో సరిగా తీయండి అయ్యా అనేవాడు. 8 నెలల తర్వాత సింగపూర్ నుంచి వస్తే తెచ్చాడు దేవుడి దేవల్ల. తెచ్చాడు అన్న సంగతి మాకు లూప్ లైన్లోంచి తెలిసింది. లూప్ లైన్లోంచి తెలిసింది. అది కూడా ఏంటి, సింగపూర్లో ఉన్న మిల్టన్ లాజరస్ గారు చెప్పాడు, అన్న మీరు అడిగేది కెమెరా రాసి ఇచ్చారంట కదా, చీటీలో రాసి ఇచ్చారంట కదా, రాసిమన్నాడు అన్నే, రాసి ఇచ్చారంట కదా, సేమ్ అదే తీసి పంపించాను, అదో కాదో ఒకసారి చూసుకోండి అని ఆయన చెప్పాడు మాతో. ఈయన చెప్పడే. సరే మీకు ఒక మాట చెప్తానేనండి, తెచ్చాడా ఇస్తేగా, పని లేకపోయినా రూమ్కి వెళ్ళడం, అన్న వందనాలు అన్న, ఏంటి అదే బయలుదేరుతున్నాం మనం కోటానికి, బయలుదేరండి. అబ్బా, తేవడానికి 8 నెలలు పెడితే అది మాకు ఇవ్వడానికి 5 నెలలు పట్టింది. నిజం. సరే ఇంకొక తిరిగి చెప్పనా, ఇవ్వడానికి 5 నెలలు పడితే కెమెరా ఇచ్చాడు, బ్యాటరీ ఇవ్వాల. కెమెరా ఇచ్చి బ్యాటరీ బ్యాగ్ సూట్ కేసులో ఎక్కడ ఉంది, ఎతికిస్తాను తీసుకెళ్ళు. బ్యాటరీ లేని కెమెరా ఎందుకు? రోజు చూసుకోవడం. కెమెరా నీకు బ్యాటరీ లేదు, ఏం చేస్తాం? నీకు బ్యాటరీ లేదు, నాకు లాటరీ లేదు. అట్లా మరలా ఒక 3-4 నెలల తర్వాత ఏం చేశాడు తెలుసా, అన్న బ్యాటరీ అన్న చూడాలిరా, సూట్ కేసు తీసి చూడాలి, నాకు టైం ఎక్కడ చెప్పు. సరేనన్న వచ్చాడు. 3-4 నెలల తర్వాత వెళ్ళి, అన్న బ్యాటరీ అన్న ఇట్రా, ఇదిగో 750 రూపాయలు, ఇది తీసుకెళ్ళి విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఉందే అక్కడ ఉంటే తెచ్చుకోపో. ఏంటి బ్యాటరీ? కెమెరా ఎక్కడిది? సింగపూర్ది. బ్యాటరీ ఎక్కడిది? కుదురుతుందండి అన్న. సరే ఏం చేస్తాం? 750 రూపాయలు తీసుకొని బస్సు ఎక్కి ఎన్టీఆర్ కాంప్లెక్స్కి వెళ్ళి ఎంత ఎత్తుకున్న బ్యాటరీ దొరకదని తెలుసా ఆయనకి. ఎతికి అబ్బే నో, మాకు ఇంకా రాలేదండి, అది అక్కడ దొరకదండి, అది ఇంపోర్టెడ్ అండి అంటున్నారు. ఏం చేసేది, తిరిగి సాయంకాలం కలిసిపోయి వచ్చా. అన్న దగ్గరికి వెళ్ళి, అన్న దొరికిందా? ఎక్కడ దొరకదు? లేదన్న, ఎక్కడ దొరకలేదన్న అంటే, ఆ డబ్బులు తీసుకొని అదిగో మంచం మీద పెట్టిన తీసుకెళ్ళు అన్నాడు. సోడి నేను ఎందుకు చెప్పాను తెలుసా, వస్తువు యొక్క విలువ తెలుసండి. ఆ బాధ ఆయన ఇది కావాలని చేయలే, కావాలని అట్లా టార్చర్ పెట్టడం కాదు, ఆ వస్తువు మీద బాధ్యతను పెంచడానికి